ప్రభు యేసు క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఒకసారి ఈ బైబిల్ క్లాస్ ద్వారా మీతో మాట్లాడటకు సందర్భం ఇచ్చిన దేవాది దేవునికి వందనాలు. మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మీ మీద, నా మీద దేవునికి ఉన్న గొప్ప ప్రణాళిక. మనం ఈ బైబిల్ క్లాస్ని చదువుతున్నాం. బైబిల్కు వెనక ఉన్న సత్యం, పునార్థి, అస్థివారం, శ్రీసభ, కథోలిక శ్రీసభలో ఉన్న పొక్కిషం, మహిమ, శ్రీసభ బోధిస్తున్న సత్యం, దీనిలో మనం ఎరుగుటకు ఈ సందర్భంలో దేవుడు దయచేసి ఉన్నారు. కనుక బైబిల్ గ్రూప్లో ఉన్నవారు మాత్రం కాదు, ఎవరెవరు బైబిల్కి వచ్చి తెలుసుకోవాలని ఆశపడుతున్నారో మీరందరూ కూడా మీ బైబిల్ డైరీతో సిద్ధమవలసినదిగా మనవి. దైవజనులారా, dear brothers and sisters in Jesus Christ, so far we have seen 18 chapters. Today we are going to see the 19th chapter. ఇప్పుడు వరకు మనం 18 చాప్టర్స్ని చూస్తున్నాం. ఇప్పుడు 19వ చాప్టర్స్ని చూడబోతున్నాం. టాపిక్ ఏమనగా క్రియేషన్, సృష్టి. సృష్టికర్త దేవుడు. సృష్టి అన్నది సృష్టింపబడినవి, క్రియేషన్. గాడ్ ఈజ్ ఆల్మైటీ. ఆయన ఈ ప్రపంచమును సృష్టించినప్పుడు ఆయనకి ఏ వస్తు కూడా అవసరపడలేదు సృష్టించుటకు. ఆయన తన సొంత చిత్తం ద్వారా ఆశించి తన వాక్కుతో సకలమును సృష్టించాడు. మనుషులమైన మనం ఒక ఇల్లు కట్టాలంటే దానికి సిమెంటు, ఇటుకలు, ఇంకా ఏమేమో కావాలి. అప్పుడే మనం ఇల్లు కట్టగలుగుతాం. కానీ దేవుడికి అది అన్నీ కూడా అవసరపడలేదు. ఆయన తన సొంత చిత్తం ద్వారా సృష్టించాడు. కనుక సృష్టి అని ఈ చాప్టర్ని మనం ధ్యానించటకు మునుపు, దేవుడికి ఈ భూమిని సృష్టించుటకు ఏ వస్తు కూడా అవసరపడలేదు. ఆయనకి అవసరపడలేదు. ఆయన తన మాటతో, తన చిత్తముతో చేశారు, సృష్టించారు. ఇది ఇంట్రడక్షన్. ఇప్పుడు మొదటి ప్రశ్న, వాట్ డు వి మీన్ వెన్ వి సే దట్ గాడ్ ఈస్ ద క్రియేటర్ ఆఫ్ ద హెవెన్ అండ్ ఎర్త్? పరలోకమును భూలోకమును సృష్టించిన కర్త అని దేవుని గురించి మనం ఎందుకు చెప్తున్నాం? ఆయనే పరలోకంని భూలోకంని సృష్టించాడు ఎందుకు చెప్తాం? ఇది సిసిసి 296వ పేజీలో ఇట్లా రాయబడి ఉన్నది. హీ మేడ్ ఆల్ థింగ్స్ ఫ్రమ్ నథింగ్ బై హిస్ ఆల్మైటీ పవర్. సకలమును తన శక్తి ద్వారా సృష్టించాడు. ఇది మనం కొలొస్సీయులు 1వ అధ్యాయం 16వ వచనంలో చూడవచ్చు. కొలొస్సీయులు 1:16. All things came into being through him, and without him not one thing came into being. సృష్టింపబడిన అన్నీ కూడా ఆయన ద్వారానే సృష్టింపబడినది. ఆయన యందు తప్ప ఏమీ కూడా సృష్టింపబడలేదు. మొదటి పాయింట్, గాడ్ ఈస్ ద ఫస్ట్ అండ్ లాస్ట్, ద బిగినింగ్ అండ్ ద ఎండ్ ఆఫ్ ఎవ్రీథింగ్. దర్శన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం ప్రకారం దేవుడే ఆదియం అంతం. ఆయనే మొదటి, ఆయనే చివరి. దేవుడు ఒక్కడే సృష్టించగలుగుతాడు. దేవుడు ఒక్కడే ఈ ప్రపంచమును తన మాటతో, తన శక్తితో, తన పవర్ అంటారు. ఈ క్రియేటెడ్ ఎవ్రీథింగ్ బై హిస్ పవర్. హల్లెలూయా. అందుకే కీర్తన 92వ వచనం పలుకుతుంది, Before the mountains were brought forth, or ever you had formed the earth and the world, from everlasting to everlasting you are God. సృష్టింపబడటకు మునుపు, సృష్టింపబడిన తర్వాత, ఇప్పుడు, ఎల్లప్పుడూ నీ ఒక్కడే దేవుడు. ఎందుకనగా సృష్టింపబడినది మనం చూస్తున్న ప్రతి ఒక్క చిన్న చెట్టు మొదలుకొని, చిన్న చీమలు మొదలుకొని, పెద్ద పెద్ద జంతువులు, పెద్ద పెద్ద కొండ, సముద్రం, సూర్యుడు, సంజ అన్నిటినీ కూడా సృష్టించిన దేవుడు ఆయనే. ఆయన ఏ వస్తు ద్వారా సృష్టించలేదు,
తన మాటతోని శక్తితోని సృష్టించారు. రెండవది పాయింట్, ఫస్ట్ పాయింట్ గాడ్ ఈస్ ద ఫస్ట్ అండ్ లాస్ట్, రాసుకోండి. దానిలో రెండవది పాయింట్, గాడ్ క్రియేటెడ్ హెవెన్ అండ్ ఎర్త్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ హెవెన్ అండ్ ఎర్త్. రెండవది విషయం ఏమనగా పరలోకంని భూలోకంని సృష్టించారు. పరలోకంలో భూలోకంలో ఉన్న ప్రతి ఒక్కటిని కూడా ఆయనే సృష్టించారు. హల్లెలూయా. సో బై దిస్ is meant everything which is not God. Heaven and earth is a Hebrew expression meaning everything that exists outside of God. God created everything by an act of His will. ఇప్పుడు దీని నుండి మనకు తెలుసుకోవాల్సిన విషయం అనగా ఆయన ప్రపంచంలో అన్నిటికీ దేవుడు, పరలోకానికి భూలోకానికి దేవుడు. ఆయన పలుకగా అన్నీ కూడా వచ్చేసాయి. ఆయన ఆజ్ఞాపించగా అన్నీ కూడా స్థిరముగా నిలబడ్డాయి అని కీర్తన 33:9 మనం చదువుతున్నాం. నక్షత్రం కానీ, సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, ఇవి అన్నీ కూడా దేవుడు ఆజ్ఞాపన ప్రకారం, దేవుడు చెప్పిన ప్రకారం అక్కడక్కడ సరి అయిన చోటలు నిలబడుతున్నాయి. ఇప్పుడు రెండవది ప్రశ్న, వాట్ డస్ ద బైబుల్ టెల్స్ అబౌట్ ద క్రియేషన్ ఆఫ్ ద వరల్డ్? What does the Bible tells us about the creation of the world? బైబుల్ గ్రంథం ఈ ప్రపంచంను దేవుడు సృష్టించారుగా ఆ సృష్టిని కూర్చి ఏం చెప్తుంది అని ఇప్పుడు చూడబోతున్నాం. The story of the creation of the world is contained in the first chapter and the first 3 verses of the second chapter of the book of Genesis. The story was written by a Hebrew author who wished to tell his readers in the simplest way possible that God made everything. ఈ బైబిల్ గ్రంథమును రాసిన ఎబ్రాయిలకు సంబంధించిన ఆ భక్తుడు దేవుడే ఈ ప్రపంచమును సృష్టించాడని మనకు క్లియర్గా చెప్పుటకు ఆదికాండం 1వ అధ్యాయం పరిపూర్ణంగా, తర్వాత 2వ అధ్యాయం మొదటి 3 వచనమును ఆయన రాసి ఉన్నారన్నమాట. There are 2 creation story, 1వ అధ్యాయం 2వ అధ్యాయం. కానీ ఇవి 2 స్టోరీస్ని కూడా అది రాసిన హీబ్రూ వ్యక్తి ప్రజలకు దేవుడే అవి అన్నిటినీ సృష్టించారని చెప్పటకు ఆయన రాశాడు. దేవుడు సృష్టించినప్పుడు పక్కన కూర్చొని ఎవరు ఏ టైంలో దేవుడు సృష్టించారని రాయలేదు. తర్వాత ఈ దేవుడే ఇశ్రాయేల్ ప్రజలను కాపాడిన దేవుడే, అబ్రహాముని నడిపించిన దేవుడే సృష్టికర్తగా ఉండవచ్చు అని ధ్యానించి కనుక్కున్నప్పుడు పరిశుద్ధ దేవుని ఆత్మ వలన ప్రేరేపబడి బైబిల్ గ్రంథమును రాసిన మొదటి ఆథర్ దైవజనుడు ఇట్లా రాస్తున్నాడు. దేవుడు ఇట్లా 6 రోజులో భూమిని సృష్టించాడు. ఒక ఆర్డర్లో రాస్తున్నారు. 7వ రోజు విశ్రాంతి తీసుకున్నాడని. కనుక since he was teaching an important truth story from here to give it movement and a certain logical order, therefore he chose the framework of 7 days work with the 6 days of work and 1 of the rest. దేవుడు ఎంత జ్ఞానం కలిగిన వాడు, ఆయనే జ్ఞానం. ఆయన ప్రతి దానిని ఒక ఆర్డర్లో సృష్టించారు క్రమశిక్షంగా అని గ్రహించిన వ్యక్తి దానిని మొదటిగా సూర్యుడు వచ్చునుగా కానీ ప్రతి దానిని కూడా ఒక ఆర్డర్లో రాశారన్నమాట. అప్పుడు దేవుడు 6 రోజులు సృష్టించి 7వ రోజు ఆయన విశ్రాంతి తీసుకున్నారు. ఈ టుక్ రెస్ట్ అనేది ముఖ్యమైన విషయం. అనగా ఏంటి? క్రియేషన్ వాస్ నాట్ ద రిజల్ట్ ఆఫ్ ద కేవోటిక్ కన్ఫ్యూషన్. ఏదో అట్టి ఇట్టి ఏమేమో క్రియేషన్ సృష్టి సరిగా లేదు కాదు. రూపం లేకుండా ఆకారం లేకుండా ఉండిన ఈ భూమికి దేవుడు రూపం ఇచ్చి ఆకారం ఇచ్చి ఒక ఆర్డర్ ఇచ్చారు. చూడండి, దాన్ని గురించి ఆయన రాశారన్నమాట. దానిలో మొదటి పాయింట్, త్రూ ది 7-fold division of God's activity, what the author wanted to emphasize was that everything came ultimately from God. ఇట్లా 6 రోజులు దేవుడు సృష్టించాడని ఈ ఆథర్ దైవజనుడు రాశాడుగా. ఆయన ఎందుకు రాశారు 6 రోజు అంటే, ఈ 6 రోజులు సృష్టింపబడినవి అన్నీ కూడా
దేవుడి వలనే సృష్టింపబడ్డాయని మొదటి రోజు నుండి 6 రోజు వరకు ఆయన దానిని చెప్తున్నారన్నమాట. మొదటి పాయింట్. రెండవది పాయింట్, సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ట్రూత్స్ దట్ ఆర్ కంటైన్ ఇన్ ది స్టోరీ ఆఫ్ క్రియేషన్ ఆర్ ద ఫాలోయింగ్. మొదటిగా 6 రోజు అని రాశారుగా, ఈ 6 రోజులో దేవుడు అన్ని కార్యమును ఒకటి తర్వాత ఒకటి చేసి ముగించాడు. 6 days. తర్వాత రెండవది పైన ఇంకా చాలా విషయం ఈ క్రియేషన్ స్టోరీ ద్వారా దేవుడు మనకు నేర్పిస్తున్నారన్నమాట. దానిలో ఒకటి, ది వన్ గాడ్ అండ్ అబ్సల్యూట్ గాడ్ has created all things and is utterly distinct from them. In the beginning, God created the heavens and the earth. ఈ ప్రపంచం అన్నిటినీ సృష్టించినది చాలా దేవుళ్ళు కాదు, ఒకే దేవుడు. ఆయన ఒక్కడి ద్వారానే ఈ ప్రపంచం సృష్టింపబడి ఉన్నది. కనుక ఆయన దేవుడు. పరలోకం భూలోకం సృష్టింపబడినవి అన్నీ కూడా ఆయన సృష్టించినది. కనుక ఈ సృష్టి అన్నిటి నుండి దేవుడు చాలా ఉన్నత స్థానంలో ఉన్నాడు. So we cannot compare God with the creation, or we cannot worship creation as a God, because all the creation came out of God. But creation are not God అని చెప్పటకు మొదటి పాయింట్. దానిలో రెండవది పాయింట్, సెకండ్ పాయింట్ మనం చూస్తున్నాం. అనగా వాట్ డస్ ద బైబుల్ టెల్స్ us అబౌట్ ద క్రియేషన్ ఆఫ్ ద వరల్డ్. సృష్టిని గురించి బైబిల్ ఏం చెప్తుంది అని మన రెండవది ప్రశ్న అడిగినప్పుడు, ఈ ఆథర్ ఈ ప్రపంచం ఒక ఆర్డర్లో సృష్టింపబడినది అని మన అందరికీ తెలియపరచుటకు రాశారు. ఎందుకు రాశారంటే దానిలో మొదటి పాయింట్ ఏమనగా 6 రోజులు సృష్టింపబడినవి అన్నీ కూడా దేవుడు వలనే సృష్టింపబడ్డాయి అని చెప్పటకు. రెండవది కొన్ని పాయింట్స్ని మనకు బోధిస్తున్నారు. అది రెండవది పాయింట్లో ఏ పాయింట్, అది ఏమనగా ఒకే దేవుడే అన్నిటినీ సృష్టించాడు, చాలామంది కాదు, ఒకే దేవుడు. అప్పుడు రెండవది పాయింట్ ఏలో అబ్సల్యూట్ గాడ్, వన్ గాడ్ క్రియేటెడ్ ఎవ్రీథింగ్. సెకండ్, గాడ్స్ విల్ ఈస్ ఆల్ పవర్ఫుల్. ఆయన చిత్తం శక్తి కలిగినది. ఆయన మాట పలుకుతున్నాడు, కార్యాలు జరిగినాయి. ఆయన ఆజ్ఞాపిస్తుండగా అన్ని కార్యం వచ్చేసాయి. ఇది ఆదికాండం 1:3 చూడగలుగుతాం. గాడ్ సెడ్ లెట్ దేర్ బి లైట్ అండ్ దేర్ వాస్ లైట్. జెనసిస్ 1:3. సో గాడ్ స్పోక్ అండ్ థింగ్స్ హ్యాపెండ్. గాడ్ కమాండెడ్ అండ్ థింగ్స్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్. కనుక దేవుని చిత్తం చాలా శక్తి కలిగినది అనేది రెండవది పాయింట్. హల్లెలూయా. అర్థమవుతుంది కదా? మరి ఒకసారి చెప్తాను. వాట్ డస్ ద బైబిల్ టెల్స్ అబౌట్ ద క్రియేషన్ ఆఫ్ ద వరల్డ్. సృష్టిని కూర్చి బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది అని అన్నప్పుడు, ఈ బైబిల్ గ్రంథంని జెనసిస్ ఆదికాండమును రాసిన వాడు ఒక హీబ్రూ దైవజనుడు. ఆయన ఎందుకు రాశారంటే, ఈ 6 రోజులు దేవుడు సృష్టించారని ప్రజలకు సులభముగా దేవుడు ఎట్లా సృష్టించాలి చెప్పటకు. రెండవది 6 రోజు సృష్టింపబడినదిని వివరించిన ఆయన, ఈ 6 రోజు కూడా దేవుడు వలనే సృష్టింపబడ్డాయి. ఆయన సృష్టిలో కన్ఫ్యూషన్ ఏమీ లేదు, ఆయన మంచిగా సృష్టించారని. హల్లెలూయా. ఈ మొదటి పాయింట్లో అన్నీ దేవుడి దగ్గర నుండే వచ్చాయి, ఏమి కూడా దేవునికి తెలియకుండా రాలేదు. అది మొదటి పాయింట్. రెండవది పాయింట్, దానిలో ఓన్లీ వన్ గాడ్, అబ్సల్యూట్ గాడ్ హూ క్రియేటెడ్ ఎవ్రీథింగ్. ఒకే ఒక్క దేవుడు, శక్తి కలిగిన దేవుడు అన్నిటినీ సృష్టించాడు. హల్లెలూయా. ఆయన పరలోకంని భూలోకంని సృష్టించారు. కనుక పరలోకం భూలోకం ఆయనకు సమం కాదు. పరలోకం భూలోకం దానిలో ఉన్న అన్నీ కూడా దేవుడు సృష్టించి కనుక దేవుడిని ఆయన దానితో కలపకూడదు. దేవుడు ఉన్నత స్థానంలో ఉన్న సృష్టి. అది మొదటి పాయింట్. రెండవది పాయింట్, దేవుని చిత్తం ఎంత పవర్ఫుల్ అంటే, ఆయన చెప్పగా, ఆయన ఆజ్ఞాపిస్తగా అన్నీ కూడా వచ్చేసాయి, జరిగినది. ఇది రెండవ పాయింట్. థర్డ్ పాయింట్,
హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ద సుప్రీం గుడ్ అండ్ గోల్ ఆఫ్ క్రియేషన్. సృష్టి అన్నిటిలో చాలా ఉన్నత స్థానంలో సృష్టింపబడిన వ్యక్తి ఎవరంటే నరుడు, హ్యూమన్ బీయింగ్. అన్నిటిని దేవుడు సృష్టించారు. అవి అన్నిటికీ ఒక కిరీటంలాగా మకుటంగా ఉన్నవాడు ఎవరంటే ఆయన నరుడు. ఇది 3వ పాయింట్. ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనం. గాడ్ క్రియేటెడ్ హ్యూమన్ కైండ్ ఇన్ హిస్ ఇమేజ్, ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్ హీ క్రియేటెడ్ దెమ్, మేల్ అండ్ ఫీమేల్ హీ క్రియేటెడ్ దెమ్. తన పోలికను, తన స్వభావమును, తన ఊపిరిని దేవుడు నరుడికి ఇచ్చి సృష్టించాడు. వారిని పురుషుడుగా స్త్రీలాగా సృష్టించాడని రాయబడి ఉన్నది. ఇట్లా సృష్టి అన్నిటిలో నరుడు ఒక ఉన్నత స్థానంలో ఉండటం వలన ఆయన అనిమల్స్ మీద, జంతువుల మీద, పక్షుల మీద, ప్రకృతి మీద సకల అధికారం ఆయన కలిగినట్లుగా దేవుడు చేశారన్నమాట. దీనిని ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలో మనం చదువుతాం. Let them have dominion over the fish of the sea, and over the birds of the air, and over the cattle, and over all the wild animals of the earth, and over every creeping things that creeps upon the earth. అన్నిటిని మీద నరుడుకు దేవుడు అధికారం ఇచ్చారన్నమాట. ఎందుకు? అన్ని సృష్టి కంటే ఉన్నత స్థానంలో ఆయన దేవుడు సృష్టించారు. తన పోలికలో ఆయన వలె ఆయన ప్రాణమిచ్చి సృష్టించాడు. అందుకే నరుడుకు ప్రత్యేకమైన అధికారం సృష్టి మీద ఉంది అని ఈ క్రియేషన్ స్టోరీలో, ఈ చాప్టర్లో మనం చదువుతున్నాం. ఇప్పుడు 4వ పాయింట్. The rhythm of humans' earthly life is to be that of the 7-day work with his 1 day of rest. By describing God as resting on the 7th day, the author teaches that the Lord as sanctifies the Sabbath. 6 రోజు అన్ని పనిని చేసిన దేవుడు 7వ రోజు రెస్ట్ తీసుకున్నాడు, విశ్రాంతి తీసుకున్నాడని చెప్పబడి ఉంది. కనుక ఈ హీబ్రూ ఆథర్, దైవజనుడు, హెబ్రేయులకు సంబంధించిన దైవజనుడు, ఆదికాండం రాసిన వ్యక్తి, ఆదికాండం 2వ అధ్యాయం 3వ వచనంలో గాడ్ బ్లెస్ ద 7th day and hallowed it because on it God rested from all the work that he had done in creation. ప్రకృతిలో సృష్టింపబడిన అన్నిటినీ కూడా సృష్టించిన తర్వాత దేవుడు 7వ రోజుని ఆశీర్వదించి దీవించి పవిత్రపరచి ఆయన ఆ దినమున విశ్రాంతి తీసుకున్నాడు అన్నాడు. దీని వలన మనకు ఆయన చెప్తున్న కార్యం ఏమిటి? ఆదివారం అనేది దీవింపబడిన, ఆశీర్వదింపబడిన రోజు. ఆ రోజు దేవుడు విశ్రాంతి తీసుకున్నట్లుగా మనం కూడా విశ్రాంతి తీసుకోవాలని, ఆ దినమును పవిత్రపరచాలని మనకు ఒక మనవి. It can also be added that the author attention to all the details of creation throughout the account teaches us that God is interested in all the details of our daily existence. దేవుడు సృష్టించినప్పుడు ఈ 6 రోజులు ఆయన ఏమేమో సృష్టించారుగా అన్నిటినీ. దాని నుండి ఆథర్ ఏం చెప్పతలుస్తున్నారంటే మన జీవితానికి కావలసిన ప్రతి ఒక్కటిని దేవుడు ఆలోచించి సృష్టించారన్నమాట. సో he took special care in creation of us, in creating us. Before he created us, he created all the things that we are need. Praise the Lord. And secondly, God is interested in all the details. మన గురించి అన్నీ కూడా ఏమేమి కావాలని శ్రద్ధ వహించారన్నమాట. దే ఆర్ క్రియేటెడ్ ఫ్రీ విత్ autonomy ఓవర్ క్రియేషన్ అండ్ రెస్పాన్సిబిలిటీ టు గాడ్ అండ్ ద క్రియేషన్. నరుడికి కావలసినది అన్నిటినీ సృష్టించాడు. ఇప్పుడు సృష్టి అన్నిటి కూడా నరుడిని యజమానుడిగా ఉంచి యు ఆర్ రెస్పాన్సిబుల్. దేవుడైన నాకు విధేయతను చూపించి ఈ ప్రపంచమును పెంచటంలో, అభివృద్ధి చేయటంలో నీవు దానికి రెస్పాన్సిబుల్ అని నరుడిని దేవుని ఉంచారన్నమాట. కనుక ఈ క్రియేషన్ స్టోరీని రాసిన ఈ దైవజనుడు దేవుడు అన్నిటినీ సృష్టించారని చెప్పటకు, అది 6 రోజుల సృష్టింపబడినవని చెప్పటకు,
ఈ 6 రోజులు సృష్టింపబడినవి అన్నీ కూడా ఆయన ద్వారానే సృష్టింపబడ్డాయని చెప్పటకు, ఆ దేవుడు సర్వశక్తి మంతుడని, ఆయన సృష్టించుటకు ఏ వస్తువు కూడా ఆయన వాడుకోలేదని, తన సొంత చిత్తం ప్రకారం తన మాటతోనే సకలం సృష్టించారని చెప్పిన ఈ ఆథర్ ఇప్పుడు నరుడిని సృష్టించారు, తన పోలికలు సృష్టించారు, మిగిలిన సృష్టి అన్నిటికంటే ఉన్నత స్థానంలో సృష్టించారు. సృష్టించిన తర్వాత ఆయనకు అధికారం ఇచ్చి, నాకు విధేయతను చూపించు, నా మాటను విను, అదే సమయం భూమిలో నువ్వు యజమానుడిగా ఉండి అన్నిటినీ కూడా పరిపాలించి భూమికి రెస్పాన్సిబుల్, దేవునికి విధేయతన అని కార్యమును కూడా క్రియేషన్ స్టోరీ ద్వారా ఆథర్ మనకు నేర్పిస్తున్నారు అన్నమాట. ప్రైజ్ ద లార్డ్. నౌ వి ఆర్ కమింగ్ టు ద థర్డ్ క్వశ్చన్. ద ఫస్ట్ క్వశ్చన్, పరలోకంను భూలోకంను సృష్టించిన కర్త అని మనం ఎలా చెప్పగలుగుతాము? రెండవది, వాట్ డస్ ద బైబుల్ టెల్స్ us అబౌట్ ద క్రియేషన్ ఆఫ్ ద వరల్డ్? ఎలా సృష్టింపబడినది అని బైబుల్ మనకి ఎట్లా బోధిస్తుంది అనేది రెండవది ప్రశ్న. మూడవది, ఈజ్ దేర్ నో కాంట్రడిక్షన్ బిట్వీన్ ద అకౌంట్ ఇన్ ద బుక్ ఆఫ్ జెనసిస్ అండ్ ద లేటెస్ట్ డిస్కవరీస్ ఆఫ్ సైన్స్ కన్సర్నింగ్ ద ఆరిజిన్ ఆఫ్ మ్యాటర్? ఇప్పుడు మనం నేర్చుకుంటున్న బైబిల్ క్లాస్ ద్వారా దేవుడు ఇన్ని రోజులు సృష్టించాడు, ఇట్లా సృష్టించారని రాసినది ఒక ఆథర్, ఒక దైవజనుడు పక్కన నుండి చూసి రాయలేదు, దైవశక్తి వలన రాశారు. కనుక ఎప్పుడో రాయబడిన ఈ బైబిల్ విషయం ఇప్పుడు జరుగుతున్న సైంటిఫిక్ ప్రకారం రెండు కూడా కోయిన్సైడ్ అవుతుందా, కలిసిపోతుందా, లేదా ఏదో ఆయన స్టోరీ చెప్పాడు ఇప్పుడు సైంటిఫిక్ అన్నీ కూడా డిస్ప్రూవ్ చేస్తుంది, ఈ ప్రపంచం ఇట్లా తయారైంది, అది ఆరిజిన్ ఇట్లా ఉంది అని సైన్స్ చెప్తుంది, అది బైబిల్ గ్రంథానికి విరోధంగా ఉందా అనేది ప్రశ్న. దానికి జవాబు వెతుకుతాం. No, there is not the least contradiction between the account in the book of Genesis and the latest discoveries of science concerning the origin of matter. ఏదో ఒకటి రెండు తర్వాత అన్నిటిలో కూడా ఏ మార్పు లేదు. సృష్టి ఎలా సృష్టింపబడినది అని మనం విశ్వసిస్తున్నామో, సైంటిఫిక్ ఏమి చెప్తుందో అది రెండులో కూడా కాంట్రడిక్షన్ లేదు, అది రెండు సమమే, నిజమే అని చెప్తుంది. ఎలా అని మనం చూస్తాం. ద డిస్కవరీ ఆఫ్ సైన్స్ హ్యావ్ హెల్ప్డ్ us టు అండర్స్టాండ్ ద బెటర్ రియల్ పర్పస్ ఆఫ్ ద సేక్రెడ్ ఆథర్. ఈ సైన్స్ మనం చదువుటం వలన మనం ఏమి నేర్చుకుంటామంటే, ఇప్పటివరకు ఎవరో రాశారని చదివాం, ఇప్పుడు సైంటిఫిక్ ప్రకారం ప్రూవ్ చేస్తున్నారు కనుక ఇప్పుడు నా దేవుని గురించి అధికంగా నేను తెలుసుకుంటున్నాను, నమ్మకము వస్తుంది. తర్వాత ఈ ఆథర్ ఎందుకు 6 రోజులు సృష్టించినట్లుగా రాశారు, ఎందుకు ఒక ఆర్డర్లో రాశారు, ఆ ఆర్డర్ కరెక్టేనా, ఇవి అన్నీ కూడా సైంటిఫిక్లో రీసెర్చ్ చేస్తున్నప్పుడు నాకు అర్థం అవుతుంది, ఇంకా స్ట్రాంగ్ ఫెయిత్ నాకు వస్తుంది మాట. హీ డిడ్ నాట్ విష్ టు రైట్ ఎ సైన్స్ టెక్స్ట్ బుక్ బట్ టు టీచ్ ఎ రిలీజియస్ లెసన్. బైబిల్ గ్రంథమును ఆది కాండమును రాసిన వాడు ఒక సైంటిఫిక్ బుక్ను రాయలేదు, ఆయన దేవుని కూర్చి రాశారు. ఈ ప్రపంచం సృష్టించిన దేవుని కూర్చి లోకానికి తెలియపరచుటకు రాశారు కనుక అది సైంటిఫిక్ బుక్ కాదు, అది రిలీజియస్ బుక్. హల్లెలూయా. దానిలో మొదటి పాయింట్ వింటాం. ఇన్ రైటింగ్ ద అకౌంట్ ఆఫ్ ద క్రియేషన్ ద సేక్రెడ్ రైటర్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ విష్ టు ఇంప్రెస్ అపాన్ ద Jews that there is but one God and that he created the entire universe, living and lifestyle. యూదులు ఒకే దేవుని విశ్వసించిన వాడు. ఆ విశ్వాసం వాళ్ళకు ఎక్కడి నుంచి వచ్చింది? ఈ యూదులకి దేవుని గురించి ఎలా చెప్పాలని తలంచిన హీబ్రూ ఆథర్ ఒకే దేవుడి వలన ఇది సృష్టింపబడినది, ఆయన సర్వశక్తిమంతుడు అన్నప్పుడు ఆయన ఉద్దేశం ఏమనగా, ఒకే దేవుని ఆరాధిస్తున్న యూదులు వారి కొరకు రాస్తున్నారు.
హల్లెలూయా. ఈ యూదులు ఎవరి మధ్యలో జీవిస్తున్నారంటే చాలామంది దేవతలను ఆరాధిస్తున్న అన్యుల మధ్యలో యూదులు జీవిస్తున్నాడు. ఇప్పుడు ఒకే దేవుడా, చాలామంది దేవుడా? వారు చెప్పిన నిజమా, మన దేవుడు నిజమా అని వాళ్ళు కష్టపడకుండా, తప్పిపోకుండా ఈ బైబిల్ గ్రంథం రాసిన ఆ ఆథర్ యూదులని ఫోకస్ చేసి రాశారన్నమాట. ఒకే దేవుడు. ఇది అన్యుల అందరికీ కూడా తెలియపరచబడటకు ఈ ప్రపంచం సృష్టింపబడింది ఒకే దేవుడు, యెహోవా దేవుడు అని యూదులకు మెసేజ్, అన్యులకు కూడా మెసేజ్ చెప్పి వారిని కూడా ఒకే దేవుని వైపు నడిపించుటకు, విగ్రహం నుండి దేవతల నుండి విడిపించి యెహోవా దేవుని సన్నిధిలో వారిని నడిపించుటకు ఈ ఆథర్ రాశారని మొదటి పాయింట్. కాంట్రడిక్ట్ లేదు. రెండవది, ఇన్ పర్సీవింగ్ హిస్ ఎయిమ్ the sacred writer used the form that was most effective under the circumstances to convey his meaning. It is popular form, that is, it relates historical events in popular expression and order. The words used, while in themselves not scientific terms, are in conformity with the ordinary speech and understandable by ordinary people. In the same way, today we say, yes, the sun rises in the east. Even when we know through the investigation of the science that the sun does not rise at all, events are set down in order not necessarily scientific, but suited to the understanding of the primitive people and therefore of all humankind. ఈ సృష్టి ఎలా సృష్టింపబడినది అని రాయబడిన విషయం సరిగా సైంటిఫిక్ ప్రకారం ఉండాలని ఉద్దేశంతో ఆ ఆథర్ రాయలేదు. ప్రజలకు సత్యమును బోధించాలి. చూస్తున్న సూర్యుడిని సృష్టించినది దేవుడే. రాత్రి వేళ వస్తున్న చంద్రుడిని మనకి ఇచ్చినది దేవుడే. ఆకాశం నుండి వర్షంని కురిపిస్తున్న దేవుడు ఆయనే. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క పక్షులను, ధాన్యమును, పండుని సృష్టించినది దేవుడే అని ప్రజలు సత్య మార్గం నడిపించుటకు కొరకు రాశాడన్నమాట. కనుక ఈ సూర్యుని సృష్టించినది దేవుడిని రాశాడు. వెలుగు వచ్చినగా కానీ సూర్యుడు ఉదయించాడని. కానీ సైంటిఫిక్ ఏమంటుంది అంటే సూర్యుడు ఉదయించటలేదు. భూమి తనకు తాను తిప్పుతున్నప్పుడు రేయి పగలని వస్తుంది. సూర్యుడు ఉన్న స్థలంలోనే ఉంటారు. భూమి సూర్యుని చుట్టుకొని వస్తున్నది అనేది ప్రూఫ్. కనుక ఇది చూస్తున్నప్పుడు ఇది కాంట్రడిక్ట్ కాదు. ఈ బైబిల్ని రాసిన వాడు ఈ సృష్టి అన్నిటికీ కారణకర్త యెహోవా అని చెప్పటికి తలంచారు తప్ప అది ఇట్లనే రైస్ అవుతుంది, ఇట్లా అస్తమిస్తుంది అని ఆయన రాయటకు తలంచలేదు. He did not write the scientific book to prove how the creation is worked, but how the creation is created by God. That's what he wants to communicate to us. So my dear brothers and sisters, యేసు కృష్ణ ప్రియమైన సహోదరి సహోదరులారా, చిన్నగా మరి ఒక్కసారి సకలం బోధిస్తున్నాను. ఈనాడు 19వ చాప్టర్ క్రియేషన్, సృష్టి. దానిలో మునుపు మాట ఏం పలుకుతుందంటే దేవుడు ఆల్మైటీ, సర్వశక్తిమంతుడు. ఆయన సకలమును వస్తువు లేకుండానే సృష్టించారు, తన మాటతోనే సృష్టించారు. కానీ నరుడైన మనకు ఒక కార్యం చేయాలంటే, ఒక ఇల్లు కట్టాలంటే కూడా ఇటుక, ఇసుక అన్నీ కూడా సిమెంట్ మనకు కావాలి. సృష్టింపబడిన ఒక వస్తువు నుండి మనం కొన్ని కార్యం సృష్టించగలుగుతామే తప్ప మనమే ఏమిటి కూడా సొంతంగా సృష్టించలేదు. కానీ దేవుడికి ఏమి కూడా అవసరపడలేదు. ఆయనే తన వాక్ ద్వారా, తన చిత్తం ద్వారా సృష్టించాడు. 3 క్వశ్చన్స్ ఉన్నాయి ఈ చాప్టర్స్లో. మొదటి క్వశ్చన్, వాట్ డు వి మీన్ వెన్ వి సే దట్ గాడ్ ఈస్ ద క్రియేటర్ ఆఫ్ హెవెన్ అండ్ ఎర్త్? దేవుడే పరలోకముని భూలోకముని సృష్టించిన వాడుని ఎలా చెప్పగలుగుతామంటే, దేవుడు సకలమును తన మాటతోనే సృష్టించాడు. సృష్టింపబడినవి అన్నీ కూడా ఆయన ద్వారానే సృష్టింపబడ్డాయి.
ఆయనకు తెలియకుండా ఆయన వలన తప్ప ఏమీ సృష్టింపబడలేదు. కనుక ఆకాశం భూమికి దేవుడు అని మనం ఎందుకు పలుకుతున్నామంటే, ఆకాశం భూమి దానిలోనే అన్నిటినీ కూడా సృష్టించినది ఆ దేవుడే. ఇది మొదటి పాయింట్. రెండవది, వాట్ డస్ ద బైబిల్ టెల్స్ అబౌట్ ద క్రియేషన్ ఆఫ్ ద వరల్డ్. ఈ క్రియేషన్ గురించి బైబిల్ ఏం చెప్తుంది? మనకు తెలిసినంత వరకు ఎబ్రేయర్ ఈబ్రూ ఒక మనిషి దైవజనుడు బైబిల్ గ్రంథం జెనసిస్ పుస్తకంలో రాశాడు. ఆయన దేవుడు సృష్టించినప్పుడు పక్క నుండి రాయలేదు, కానీ ధ్యానించి దైవ శక్తి వలన పరిశుద్ధ ఆత్మ వలన ఆయన ఎట్లా రాస్తున్నట్ట, దేవుడు ఇట్లా సృష్టించాడు. 6 రోజులు సృష్టించాడు, క్రమశిక్షంగా సృష్టించాడు. ఈ 6 రోజులు సృష్టించే దేవుడు అన్నిటినీ తన శక్తి ద్వారా సృష్టించారు. ఎందుకు సృష్టించారంటే, నరుడికి కావలసినది అన్నిటిని కూడా చూసి సృష్టించాడు. ఈ నరుడిని తర్వాత సృష్టించి ఆయన తన పోలికలో తన శక్తిని తన ప్రాణమును ఇచ్చి ఆయన సృష్టించి ఆయనకు అధికారం ఇచ్చి, నీ దేవుడికి విధేయతను చూపించు, ఈ ప్రపంచముని పరిపాలించున్న అధికారం ఇచ్చి జంతువుల మీద, పక్షుల మీద, చెట్టుల మీద, ప్రతి దాని మీద ఆయనకు అధికారం ఇచ్చి ఉన్నత స్థానంలో ఉంచి ఉన్నాడన్నమాట. హల్లెలూయా. కనుక 6 రోజులు సృష్టించిన తర్వాత 7వ రోజు దేవుడు విశ్రాంతి తీసుకున్నాడు కదా. అదికి కారణం ఏమనగా, దేవుడు ఆ విశ్రాంతి దినమును, సాబత్ డేని దీవించి ఆశీర్వదించారు. ఆ దినమున ఆదివారం మనం కూడా దేవుని స్తుతించి మహిమపరచుటకు పిలుస్తున్నాడు. మూడవది క్వశ్చన్, is there any contradiction between the account of the book of Genesis and the latest discovery of science concerning the origin of matter? ప్రపంచం సృష్టింపబడినది ఇట్లా సృష్టింపబడినది అని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నందుకు సైంటిఫిక్ రీసెర్చ్లో ఇప్పుడు వారు చెప్తున్నకి ఏమొక తేడా ఉందా అంటే, తేడా ఏమి లేదు. ఎందుకనగా ఈ ఆథర్ ప్రతి ఒక్క సృష్టికి మూలాధారం, కారణం యెహోవా దేవుడు అని, ఆ యెహోవా దేవుడు వలనే అన్ని సృష్టింపబడ్డాయని రాసి ఉన్నాడు. ఇప్పుడు సైంటిఫిక్ ఏమంటుంది, మ్యాటర్ ఒక ఆరిజిన్ నుండి ఇవి అన్నీ కూడా పుట్టాయి, ఏదో ఒక్కటి నుండి ఇవి అన్నీ కూడా జన్మించాయని చెప్తారు. ఆ ఒక్కటి ఏమిటి? అది ఒక్కరు ఎవరంటే ఆల్మైటీ గాడ్. ఇది ఒక వైపు. రెండవది, ఈ సీక్రెట్ రైటర్ బైబిల్ గ్రంథం రాసేవారు సైంటిఫిక్ బుక్ రాయలేదు. అప్పుడు ఉన్న జనులకు దేవుని గురించి తెలియపరచుటకు ఒకే ఒక దేవుడే ఉన్నాడు ఈ ప్రపంచంలో, చాలా దేవుడు లేదు. ఆ దేవుడే ఈ ప్రపంచమును పరలోకం సృష్టించారని యూదులకు బోధించుటకు, వారిని ఇంప్రెస్ చేయటం. అదే విధముగా యూదులను చుట్టి జీవిస్తున్న అన్యులు ఎన్నెన్నో దేవతలు, వారందరికీ కూడా సత్యమును బోధించుటకు ఒకే ఒక దేవుడే పరలోకం భూలోకం సృష్టించిన దేవుడు. కనుక ఆయన సృష్టించిన సృష్టి ఏమి కూడా దేవుడుగా మనం అంగీకరించకూడదు. ఆ దేవుడు కాదు, సృష్టింపబడినవి. మనిషికి, నరుడికి పని చేయటకు దేవుడు చేసిన కార్యం కనుక అది దేవుడు కాదు. దేవుడు అక్కడే, అది యెహోవా దేవుడు అని చెప్పుటకి ఆయన రాశారు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆయన రాసి ఉన్నప్పుడు అది అన్నీ కూడా ఇప్పుడు కాంట్రాక్టివ్గా ఉందంటే లేదు. ఇప్పుడు ఉదాహరణకి ఏం చెప్పబడుతుందంటే, సన్ రైసెస్ ఇన్ ద ఈస్ట్ అని మనం ఇప్పటి వరకు నమ్మాం. కానీ యాక్చువల్లీ సన్ ఈజ్ నాట్ రైసింగ్. సూర్యుడు తూర్పు దిక్కులో నుండి రాలేదు. ఎందుకనగా సైంటిఫిక్ ప్రకారం సూర్యుడు భూమిని చుట్టి రాలేదు, పైకి లేవటం, అస్తమించటం జరగట్లేదు. భూమి సూర్యుని తిరిగి వచ్చిన వలన పగలు రాత్రి అని ఉంటుంది అని సైంటిఫిక్ ప్రూవ్ చేస్తున్నాం. కనుక ఇది కాంట్రడిక్షన్ చెప్పగలుగుతామా? లేదు. ఈ చుట్టి తిరుగుతున్న భూమి, సృష్టింపబడిన సూర్యుడు, ఇవి అన్నిటినీ సృష్టించినది దేవుడు, ఆరిజిన్. ఇప్పుడు సైంటిఫిక్ ఏం చెప్తుంది? అది ఇట్లా తిరుగుతుంది, ఇట్లా చేస్తుంది, అన్నీ కనుక్కొని చెప్తున్నారు. దీని వలన ఈ సైంటిఫిక్ ప్రూఫ్స్ హెల్ప్స్ మీ, నాకు ఎంత తోడ్పడుతుంటే నా దేవుని శక్తిని కూర్చి అధికంగా తెలుసుకోవటానికి నాకు ఉపయోగం అవుతుంది తప్ప అది కాంట్రడిక్ట్ ఏమీ లేదని. వీ మస్ట్ రిమెంబర్ దట్ ద సీక్రెట్ రైటర్ వాస్ నాట్ ఎయిమింగ్ టు టీచ్ ఫిజిక్స్ ఆర్ ఆంథ్రోపాలజీ బట్ ఫెయిత్. బైబిల్ గ్రంథం రాసిన వాడికి వేరు ఏ తలంపు లేదు, విశ్వాసముడు ప్రజలకు అందించాలని రాశారే తప్ప
ఇది ఇది సరియా, సైంటిఫిక్ ప్రకారం, ఫిజిక్స్ ప్రకారం ఇది సరియా అని ఆయన ఆ తలంపుతో రాయలేదు. సర్వ సృష్టికి యజమానుడు దేవుడు. సృష్టింపబడినవి అన్నీ కూడా దేవుడు వలనే సృష్టింపబడి ఉన్నాయి. ఆయనే మూలాధారం. అన్నిటినీ పరిపాలిస్తున్న దేవుడు ఆయనే అని ప్రజలకు చెప్పటకే, విశ్వాసం అందించటకే ఈ రైటర్ రాశారని ఈరోజు 19వ చాప్టర్ క్రియేషన్ గురించి మనం చదివి ముగిస్తున్నాం. మీకు ఈ చాప్టర్లో ఏమైనా డౌట్ ఉండినా దయచేసి ఫోన్ చేయండి. ఎవరెవరికో ఫోన్ చేసి ఏమేమో అడుగుతున్నాం, నేర్చుకోకూడదని కూడా నేర్చుకుంటున్నాం. అడగండి, నేను వివరిస్తాను నాకు తెలిసినంత వరకు. ఇది వీడియో కాబట్టి మీరు మళ్ళీ రీవైండ్ చేసి విని నేర్చుకోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. క్రియేషన్ అంటే ఏమిటి, దానికి వెనక ఏమేమి ఉన్నాయని చాలా విషయం ఈరోజు నేర్చుకుంటున్నాం. దేవుడు సృష్టించినది, ఎందుకు ఆయన పరలోక భూలోక దేవుడు అని పలుకుతున్నాం, ఎందుకు 6 రోజులు సృష్టించారు, 7వ రోజు ఎందుకు విశ్రాంతి తీసుకున్నాడు, నరుడిని ఎందుకు సృష్టించాడు, దేవుడి సృష్టి చెప్పబడిన విషయం సైంటిఫిక్ ఎదురుగా ఉందా, కోయిన్సిడ్ అవుతుందా, ఇవి అన్నీ కూడా ఈరోజు చూసాం. దీని నుండి జ్ఞానం పొందుకొని దేవుని మహిమపరచండి. మనం నెక్స్ట్ క్లాస్లో చూస్తాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమె తల వంచి దేవుని పొందుకోండి. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమె. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ గ్రూప్లో ఉన్నవాడు తప్పకుండా ఫాలో అవ్వండి. మిగిలిన వారు చూడవచ్చు, కానీ మీరు బైబిల్ గ్రూప్ మెంబర్స్ దయచేసి యూట్యూబ్లో బైబిల్ క్లాస్ ఫాదర్ కుమార్ కొట్టినాలే ఈ 19 చాప్టర్స్ మీకు వస్తుంది. మిస్ అయినది కూడా మీరు అక్కడ చూడవచ్చు. కనుక ఇవి అన్నిటి కూడా పాటించి దైవ అభిషేకంలో ఎరగవలసిందిగా మనవి. రెండవది రాకడ చాలా దగ్గర ఉంది కనుక మనం ఈ లోకమును ప్రపంచమును ఆయన రాకడ కొరకు తయారు చేయాలి. దానికి మొట్టమొదటిగా మనం బైబిల్ గురించి జ్ఞానంతో ఎరగాలి. ఈ సృష్టిని కూర్చి ఇన్ని విషయం మనం తెలుసుకున్నాం, అది అందరికీ కూడా తెలియపరచండి. సాధారణంగా మాట్లాడినప్పుడు పిల్లలకు కథ రూపంలో చెప్పండి, ఫ్రెండ్స్కి కథ రూపంలో చెప్పి మీరు విన్నదిని బదిలపరచుకోనండి. గాడ్ బ్లెస్ యూ.